దేశంలోనే క్లీన్ సిటీగా పేరొందిన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత నీరు మరణ మృదంగం మోగించింది. కలుషిత నీరు కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 1400 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 149 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 6 నెలల చిన్నారి కూడా ఉంది. పాలల్లో కలుషిత నీరు కలవడంతో ఆ బాబు ప్రాణాలు కోల్పోయాడు. మరుగుదొడ్డి వద్ద మంచినీటి పైప్లైన్ లీకేజీ వల్లే ఈ ఘటన జరిగినట్లు తాజాగా వెల్లడైంది. కలుషిత నీరు తాగడం వల్లే మరణాలు సంభవించినట్లు ల్యాబ్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. కలుషిత నీరు విషాదాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మధ్యప్రదేశ్లో 200 చిలుకలు మృతి చెందడం కలకలం రేపింది. బర్డ్ ఫ్లూ వల్ల ఇది జరిగిందని స్థానికులు భయాందోళనకు గురవుతుండగా ఫుడ్ పాయిజన్ వల్లే మృతి చెందాయని పశు వైద్యులు నిర్ధారించారు. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలోని బద్వా ప్రాంతంలో 4 రోజుల్లో సుమారు 200 చిలుకలు మరణించాయి. ఈ విషయం తెలుసుకున్న పశు వైద్యులు, అటవీ వన్యప్రాణుల సంరక్షణ అధికారులు అక్కడికి చేరుకున్నారు. చిలుకల మృత కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే జరిగినట్టుగా తేల్చారు. పొలాల్లో పురుగుమందులు స్ప్రే చేసిన ఆహార గింజలు తినడం, నర్మదా నదిలోని కలుషిత నీరు, సందర్శకులు వదిలివేసిన మిగిలిన ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.